వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. మెంతులు మెంతాకు హెల్త్ కి చాలా మంచివి. అందుకే ఈ రోజు వీడియోలోని మెంతాకుతో చేసుకునే 4 రెసిపీలు షేర్ చేస్తున్నానండి. ఆల్రెడీ మన ఛానల్లో షేర్ చేసిన మేథీ పన్నీర్ రెసిపీ అయితే చాలా వైరల్ అయింది. మీరు వెతుక్కునే పని లేకుండా మెంతాకుతో చేసిన రెసిపీస్ అన్నిటిని కూడా మేథీ లీవ్స్ అని ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను. అందులో అన్ని రెసిపీస్ కూడా మీకు ఈజీగా అవైలబుల్ గా ఉంటాయి. ఇంకా లేట్ చేయకుండా ఈ 4 రెసిపీస్ అయితే చూసేద్దామండి. ఈ రెసిపీ మాత్రం మస్ట్ ట్రై అని చెప్తాను. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. స్టవ్ మీద కడాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసి 12-15 వరకు వెల్లుల్లిని వేసుకుని వెల్లుల్లిని కొద్దిసేపు ఫ్రై చేసుకుని 2 కట్టల మెంతాకుని నీట్ గా వాష్ చేసేసి చిన్నగా చాప్ చేసుకుని కడాయిలో వేసేసుకోవాలి. 2 కట్టలు అంటే దాదాపుగా హ్యాండ్ ఫుల్ ఆఫ్ మెంతాకుని 2 సార్లు వేసుకున్నాను. మెంతాకు అంతా దగ్గరకు వచ్చేసాక కొద్దిగా సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేసి ఇంకో 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే మెంతాకు ఇలా బాగా దగ్గరకు వచ్చేస్తుంది. దీన్ని బౌల్లోకి వేసేసుకుందాము. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, 3-4 ఎండుమిరపకాయలు వేసి చిన్నగా చాప్ చేసుకున్న మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అంతా బాగా వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. అన్ని బాగా వేగిపోయాయి కదా, చిన్నగా చాప్ చేసుకున్న మీడియం సైజ్ టమాటాలు 2 వేసేసి టమాటా అంతా బాగా ఉడికించుకోవాలి. టమాటా అంతా బాగా ఉడికిపోయాక రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, మన టేస్ట్ కి సరిపడా కారం, 2 స్పూన్ల ధనియా పౌడర్ వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకుని ఇంకో 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. బౌల్లోని వేయించి పొట్టు తీసిన పల్లీలు ఒక 1/4 కప్పు అంటే దాదాపుగా ఒక 1/2 కప్పు వేసుకుని 2 టేబుల్ స్పూన్ల వేయించిన నువ్వులు వేసి కొద్దిగా వాటర్ వేసుకుని దీన్ని మొత్తం కూడా మెత్తని పేస్ట్ చేసేసుకోవాలి. ఈ లోపు టమాటాలు కూడా వేగిపోయాయి కదా, ఇందాక రెడీ చేసిన పేస్ట్ ను కూడా ఇందులో వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకుంటే మనకి చూడటానికి కొద్దిగా ఎల్లో కలర్ లో కనిపిస్తూ ఉంటుంది. ఒక 5 మినిట్స్ కి గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చేసాక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని గ్రేవీ అంతా బాగా కలిసేలా మిక్స్ చేసుకుంటూ బాగా కుక్ చేసుకోవాలి. లేదంటే పల్లీలు నువ్వులు పేస్ట్ వలన పచ్చివాసన వస్తుంది, అస్సలు టేస్ట్ బాగోదు. బాగా కుక్ చేసుకోవాలి. బాగా కలుపుతూ ఒక 10 నిమిషాలు అలా మీడియం ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే ఆయిల్ సెపరేట్ అయ్యి గ్రేవీ కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు ఇందాక ఫ్రై చేసుకున్న మెంతాకును కూడా వేసేసుకోవాలి. మెంతాకు గ్రేవీలో బాగా కలిసేలా మిక్స్ చేసేసుకుని ఇంకో 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే వేడివేడి అన్నంలోకి ఎంతో టేస్టీ అయిన లసుని మేథీ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సెకండ్ రెసిపీ కోసం బౌల్లోని 2 కప్పుల గోధుమ పిండిని వేసుకుని ఇంకా 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, పసుపు, కారం, జీరా పౌడర్, వాముని కొద్దిగా నలిపి వేసుకుని 2 స్పూన్ల నెయ్యిని కానీ ఆయిల్ కానీ వేసుకుని చిన్నగా చాప్ చేసిన మెంతాకుని 1/2 కప్పు వేసి ఫస్ట్ అంతా కలిసేలా మిక్స్ చేసేసి ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకుంటూ ఇలా డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. పిండి కొంచెం కూడా చేతికి స్టిక్ అవ్వకుండా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ బౌల్ మీద మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఇంకో బౌల్ తీసుకుని ఉడికించిన బంగాళదుంప 3 వేసి బంగాళదుంప అన్నిటిని కూడా మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం మెత్తగా మ్యాష్ చేసేసాక చిన్నగా చాప్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్ తో పాటు పచ్చిమిర్చి, కొత్తిమీర, చిన్నగా చాప్ చేసుకున్న అల్లం వేసి 2 స్పూన్ల ధనియా పౌడర్ తో పాటు 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి. ఆల్రెడీ పిండిలో సాల్ట్ వేసి మిక్స్ చేసాం కాబట్టి ఇందులో కొద్దిగా చెక్ చేసుకుంటూ సాల్ట్ వేసుకోవాలి. ఇలా అన్ని మసాలా పౌడర్లు వేసేసాక అన్ని బాగా కలిసేలా స్పూన్ తో మిక్స్ చేసేసుకోవాలి. స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఈ బౌల్ ని పక్కన పెట్టేసి ఇందాక పక్కన పెట్టిన గోధుమ పిండిలో కొద్దిగా పిండిని తీసుకుని రౌండ్ గా బాల్ లాగా చుట్టుకున్న తర్వాత నెమ్మదిగా కటోరీ షేప్ లాగా చేసుకుని రెడీ చేసుకున్న స్టఫింగ్ ని 1 స్పూన్ ఇందులో పెట్టేసుకోవాలి. మరి ఎక్కువగా అవసరం లేదండి, కొంచెం అయితే సరిపోతుంది. సైడ్ ఉన్న పిండిని కొద్దిగా తీసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా సైడ్ ఉన్న పిండిని అంతా కూడా పైకి తీసేసి ఆ పిండిని అంతా కూడా దగ్గరికి తెచ్చి స్టఫింగ్ అంతా కనబడకుండా దగ్గరికి క్లోజ్ చేసేయాలి. ఎక్స్ట్రాగా పిండి ఉంది అనుకుంటే మాత్రం దాన్ని తీసేయొచ్చు. చిన్న బాల్ లాగా రెడీ అయిపోయింది కదా, దీని మీద కొద్దిగా గోధుమ పిండి వేసుకుని స్టఫింగ్ బయటికి రాకుండా ఒకసారి చేతితో ప్రెస్ చేసి ఆ తర్వాత చపాతీ కర్రతోటి స్టఫింగ్ బయటికి రాకుండా నెమ్మదిగా ప్రెస్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి ఈ విధంగా రౌండ్ పరాతాలు అయితే రెడీ అవుతాయి. కొద్దిగా స్టఫింగ్ బయటకు వచ్చినా పర్లేదండి. మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా పరాతాలు రెడీ చేసేసుకుని పెనం వేడయ్యాక ఒక 10 సెకండ్స్ ఒక సైడ్ ఫ్రై అయ్యాక రెండో సైడ్ ఇంకో 30 సెకండ్స్ ఇలా టర్న్ చేసుకుంటే మనకి ఇలా బ్రౌన్ కలర్ డాట్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టి కొద్దిగా నెయ్యిని అప్లై చేసుకుంటూ నెమ్మదిగా స్పూన్ తో ప్రెస్ చేసుకుంటూ 2 వైపులా నెయ్యిని అప్లై చేస్తూ పరాతాలను కాల్చుకుంటే సరిపోతుంది. ఆలు మేథీ పరాతా అయితే రెడీ అయిపోయింది. స్టఫింగ్ ఏమీ లేకుండా ఇందాక మనం కలిపిన గోధుమ పిండితోని ఇలా చపాతీలాగా ఒత్తుకొని కూడా కాల్చుకోవచ్చు. ఇది కూడా సేమ్ ప్రాసెస్. మీడియం ఫ్లేమ్ లో ఉన్న పెనం మీద మేథీ చపాతీ వేసేసి ఒక 20 సెకండ్స్ ఒక సైడ్ ఫ్రై చేశాక రెండో సైడ్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని మూడోసారి టర్న్ చేసినప్పుడు హై ఫ్లేమ్ లో పెట్టి కాల్చుకోవాలి. ఈ పరాతాలు 2 కూడా వేడివేడిగా తింటున్నప్పుడే బాగుంటాయి. స్టఫింగ్ లేకుండా చేసుకున్న చపాతీలు కూడా పొంగకపోయినా సరే అవి సాఫ్ట్ గానే ఉంటాయి. నేను రెడీ చేసిన పిండితోటి 2 రకాల రెసిపీస్ అయితే షేర్ చేశాను. ఒకటి నార్మల్ మేథీ చపాతీ, రెండోది ఆలు మేథీ పరాతా అయితే షేర్ చేశాను. ఆలు మేథీ పరాతా బాగా కాల్చుకుంటే పొంగకపోయినా సరే టేస్ట్ బానే ఉంటుంది. ఒకసారి ఈ పరాతాని అయితే కట్ చేసి చూపిస్తాను. చూసారా, స్టఫింగ్ అంతా కూడా పరాతా అంతా కూడా బాగా స్ప్రెడ్ అయింది. ఇవి కూడా వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి.
రెసిపీని ఇంకా ఈజీగా చేసేసి లంచ్ బాక్స్, లంచ్, డిన్నర్ లో కూడా యూస్ చేయొచ్చు. బౌల్లోని 2 కప్పుల బాస్మతి రైస్ వేసి నీట్ గా వాష్ చేసుకుని అవి మునిగేంత వరకు వాటర్ వేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టేయాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసుకుని దాల్చిన చెక్క, 2 యాలకులు, ఒక అనాస పువ్వు, 2 లవంగాలు, కొన్ని మిరియాలు, ఒక బిర్యానీ ఆకుతో పాటు 1/2 టీ స్పూన్ షాజీరా, 1 టీ స్పూన్ సోంపు వేసి వీటిని ఫ్రై చేసుకుని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వేయించాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. 1/2 కప్పు పచ్చి బఠానీలు వేసుకుని 1 కప్పు మెంతాకును వేసుకోవాలి. ఇంకా ఎక్కువగా మెంతాకు రైస్ లో కనిపించాలి అనుకుంటే మాత్రం 1.5 కప్ వరకు యూస్ చేసుకోవచ్చు. మెంతాకుని బాగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే చేదు వచ్చేస్తుంది. మెంతాకు బాగా ఫ్రై అయిపోయింది కదా, రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్ల ధనియా పౌడర్ వేసి చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఇంకా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని ఇందులోనే నానబెట్టిన బాస్మతి రైస్ వేసి అంతా కలిసేలా ఒకసారి బాగా కలిపేసుకుని బాస్మతి రైస్ ని 30 నిమిషాలు నానబెట్టేసాం కాబట్టి 1 కప్పు రైస్ కి 1.5 కప్ వాటర్ వేసుకోవాలి. నేను ఇక్కడ 2 కప్పులు తీసుకున్నాను కాబట్టి 3 కప్పుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. మనకి కావాలి అంటే వాటర్ కి బదులుగా కొబ్బరి పాలను కూడా యూస్ చేసుకోవచ్చు. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్ లో 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. 1 విజిల్ వచ్చాక ఆవిరంతా పోయేంత వరకు కుక్కర్ ని పక్కన పెట్టేసి కుక్కర్ మూత తీసేస్తే గ్రీన్ పీస్ మేథీ పులావ్ అయితే రెడీ అయిపోతుంది. ఈజీగా కుక్కర్ లో మేథీ పులావ్ అయితే రెడీ అయిపోయింది. దీనిలోకి కాంబినేషన్ గా రైతా అయినా యూస్ చేయొచ్చు, లేదంటే ఏదైనా వెజిటబుల్ అయినా లేదంటే చికెన్ కర్రీనైనా యూస్ చేసుకోవచ్చు. లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ లోకి మెంతాకుని అయితే యూస్ చేసేసాము. ఈసారి స్నాక్ లోకి మెంతాకుని యూస్ చేసేద్దాము. ఒక బౌల్ లోని 1 కప్పు అటుకులు వేసి వాటర్ వేసి 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇంకోసారి వాటర్ వేసి 1 నిమిషం పాటు అటుకుల్ని నానబెట్టుకోవాలి. 1 నిమిషం తర్వాత అటుకులు బాగా నానిపోయాయి కదా, వాటర్ అంతా కూడా వడకట్టేసుకుని ఈ అటుకుల్ని ఒక వెడల్పటి బౌల్ లో వేసేసి సన్నగా చాప్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్, చిన్నగా చాప్ చేసుకున్న మెంతాకుని ఒక 1/2 కప్ అయితే వేసుకున్నాను. కొద్దిగా చేదుగా అనిపించింది, 1/4 కప్ అయినా సరే సరిపోతుంది. చిన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చితో పాటు రుచికి సరిపడా సాల్ట్, కారం, కొద్దిగా పసుపు, ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకుని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తో పాటు 1/2 కప్పు శనగపిండి వేసుకుని అన్ని బాగా కలిసేలా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేటప్పుడు వాటర్ ఏం యూస్ చేయాల్సిన అవసరం లేదండి. అటుకులలో ఉన్న వాటర్ వల్ల అంతా బాగా కలిసిపోతుంది. నార్మల్ గా ప్రెస్ చేస్తూ మిక్స్ చేస్తే చాలు. కొద్దిగా పిండిని తీసుకుంటూ మనకి నచ్చిన సైజ్ లో టిక్కీల్ లాగా చేసుకోవాలి. నేను ఇక్కడ చాలా చిన్న సైజ్ లో రౌండ్ గా టిక్కీల్ లాగా చేసుకున్నాను. ఇలా అన్నిటిని రెడీ చేసేసాక వేడిగా ఉన్న ఆయిల్ వేసి ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసి మూత పెట్టి కూడా ఫ్రై చేసుకోవచ్చు. అంతే అండి, మెంతాకుతో వడలు అయితే రెడీ అయిపోయాయి. ఈ మెంతాకుతో చేసిన వడలు పైన క్రిస్పీగా లోపల బాగా ఉడికి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన మెంతాకు రెసిపీస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే ఇక్కడతోనే ఎండ్ చేస్తున్నానండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.